హలో స్వీట్ పీపుల్, నేను ఈ క్రాఫ్ట్స్ చేశాను చూడండి. ఇవి చిన్న చిన్న చాక్లెట్స్ లాగా. ట్యుటోరియల్ చూడండి. ఒక పేపర్ మీద స్మైలీ డ్రా చేసేసి, ఏదో ఒక మీ ఇష్టమైన డిజైన్ డ్రా చేసేసి, సో నేనైతే ఇక్కడ స్మైలీ డ్రా చేశాను. సో ఆ హార్ట్ ఐస్ని రెడ్ కలర్ స్కెచ్తో కలర్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనము పేపర్ని ఫోల్డ్ చేయాలి. చూసారా? సో ఫోల్డ్ చేయడానికి మెజర్మెంట్స్ తీసేసుకొని చిన్నగా గమ్ వేసేసుకోవాలి. ఇది మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏదైనా మెసేజ్ కానీ చాక్లెట్ కానీ మీరు ఏదో ఒకటి పెట్టుకొని ఇవ్వచ్చండి. ఇది మీ లవ్డ్ వన్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా బర్త్డే కానీ లేకపోతే ఏమన్నా ఒకేజన్ కానీ ఉంటే ఇది చాలా క్యూట్గా చిన్నగా ఉంటుంది. ఇలాంటివి 5-6 చేసేసి ఒక చిన్న ప్యాకెట్ తయారు చేసి అందులో కూడా పెట్టేసి ఇవ్వచ్చు. సో దీన్ని వాడడానికి చాలా వేస్ ఉన్నాయి. లోపల ఏదన్నా పెట్టుకోవచ్చు. చిన్న క్యూట్గా ఉంది, వాళ్ళు చించి లోపల ఏముందో చూడడానికి. సో చూడండి, చాలా చాక్లెట్ లాగా సాటిస్ఫైయింగ్గా టేర్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ తర్వాత మనము ఒక పేపర్ తీసుకొని ఒక స్మాల్ రెక్టాంగిల్ కట్ చేసేయాలి. సో నేను యూఆర్ ఆసమ్ అని అయితే రాస్తున్నాను. సో మీరు మీ ఇష్టమైన మెసేజ్ అయితే రాసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే కృష్క అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలా పేర్లు రాసుకోవచ్చు. ఇలా రోలప్ చేసేసి రోల్ చేసేసి నేను ఆ చిన్న ప్యాకెట్లో అయితే వేసేసేయాలి, మన చిన్న చాక్లెట్లో. సో చిన్న చాక్లెట్లో వేసేద్దాం. ఆ తర్వాత మనము ఈ 2 స్ట్రిప్స్ని అయితే కట్ చేసేద్దాము. సో నేనైతే కట్ చేసేసాను స్క్వేర్స్ లాగా. ఈ చిన్న చిన్న స్క్వేర్స్ని బ్యాగ్ లోపల వేసేస్తే తీసేటప్పుడు అన్నీ బయటికి పడతాయి. సో ఇలా వేసాక మీరు దాన్ని సీల్ చేసేసేయాలి. సో సీల్. సో ఎక్స్ట్రా గమ్ మొత్తము తీసేసి సీల్ చేసేసిన తర్వాత మీరు సిజర్తో కట్ చేసేసేయాలి అలా. సో ట్రయాంగిల్గా కట్ చేసేసాక కొంచెం స్క్వీజ్ చేసేసి ఇది చాక్లెట్ అయిపోయింది. ఇలా మీకు నచ్చిన చాక్లెట్స్ చేయొచ్చు. ఒకటి ఓపెన్ చేసి చూపించేస్తాను. సో ఇది ఎల్లో కలర్ది అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇలా మెసేజ్ చినకుండా కూడా ఉంటుంది, ఇంకా క్యూట్గా కూడా ఉంటుంది. సో ఇందులో కూడా స్పార్కల్ అంటే ఆ చిన్న చిన్న పీసెస్ వచ్చాయి. అండ్ రాసింది సబ్స్క్రైబ్, మీరు చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.